మాయా మహినాని రైతు మరియు అతని చేపల ఫారం. ఒకప్పుడు పచ్చిక పొలాలతో నిండి పచ్చని చెట్ల చాటున ప్రశాంతంగా ఉన్న ఓ చిన్న గ్రామంలో ఓ రైతు నివసించేవాడు. అతనికి భూమిపై అపారమైన ప్రేమ ఉండేది. పొలాలు, చెట్లు, పంటలు అన్నీ అతని జీవితంలో భాగం. కానీ అతని మనసులో ఓ ప్రత్యేక కోణం, చేపల పట్ల ఉన్న ఆకర్షణ. ఈ రైతు వింతగా ఉండే చేపల జాతులను పెంచేవాడు. వీటిలో కొన్ని బంగారు మెరిసే ఒకలతో ఉండేవి, మరికొన్నిలో ముత్యాల్లా మెరిసే ఆకుపచ్చ కలలు. కానీ ఈ మాయాజాలం వెనుక ఓ రహస్యగాథ ఉండేది. ఈ రైతు ఒక మాయాజాల గ్రంథాన్ని చదివిన తర్వాత మంత్రాల ద్వారా తన చేపల ఫారాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. అతను మంత్రజ్ఞుడిగా మారిపోయాడు. ఒక రాత్రి పొలాలలో గాలులు సైతం నిశ్శబ్దంగా మారిన వేళ సరస్సు వద్ద నుండి ఓ వినరాని శబ్దం వినిపించింది. ఆ శబ్దం గంభీరమైనదిగా, అర్థం కానిదిగా ఉండింది. అది మనిషిని ఆకర్షించేలా కూడా. ఆశ్చర్యంతో ఆ రైతు మాయాజాల గ్రంథాన్ని తెరిచి తన చేతిలో ఉన్న అరుదైన మంత్రం చదివాడు. ఆ మంత్రం చదివిన క్షణాన సరస్సులోని నీరు వలె వెలుగుతూ అందులోంచి ఓ మాయాజాల ద్వారం తెరుచుకుంది. అక్కడ్నుంచి ముదురు నీలం రంగులో మెరిసే చేపలు బయలుపడాయి. వీటిని ప్రపంచంలో ఎవరూ చూడలేదు.